హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ అండి. బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఈజీగా చూపించేస్తాను. ముందు పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఉంచుకోవాలి. తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు తీసుకోవాలండి. బెండకాయలని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి తడి అనేది అస్సలు ఉండకూడదండి. తడిగానే ఉన్నట్లయితే జిగురు వచ్చేస్తుంది. మీడియం సైజ్ది ఒక ఉల్లిపాయను తీసుకొని మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ రెసిపీని బాండీలో మాత్రమే చేయాలండి. బాండీలో చేసినట్లయితే మీకు జిగురు అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు బాండీ పెట్టి దీంట్లోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత పచ్చిపప్పును వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలండి. పసుపును వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకొని మొత్తం బాగా కలపెట్టుకోవాలి. ఇలా కలపెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. ఇది నార్మల్గా కూరల్లో వేసుకునే తాలింపు కంటే కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి. నూనె కానీ తక్కువైనట్లయితే అడుగంటుతుంది, జిగురు వచ్చేస్తుంది కూడా. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా మొత్తంని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం. చూడండి, ముక్క అయితే ఇంకొంచెం మగ్గాలి. ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఉప్పుని చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం ముక్కల్లో వేసుకున్నాం కదా, మీకు ఎంతైతే కావాలో అంత వేసుకోవాలి. నేనైతే ఒక 10 మిరపకాయలు తీసుకున్నాను, మంట లేనివి. ఇలా రెండింటిని కలిపి ఉప్పుని పచ్చిమిరకాయలని కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకొని ముక్క ఇలా నొక్కితే విరిగిపోయింది కదా, ఇప్పుడు ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పచ్చిమిరపకాయల కారంని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కానీ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చిమిరపకాయల్లో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. 2 నిమిషాల తర్వాత కలపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. చూడండి, మీరు గమనించినట్లయితే కొంచెం కూడా జిగురు అనేది లేదు. బెండకాయ అనేది ఇష్టపడని వాళ్ళు కూడా ఈ బాండీలో చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. అంత బాగుంటుంది జిగురు లేకుండా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపో